Hello everyone, welcome to another episode of the Chill Avdam podcast. My name is Nikhil and this is my co-host అనిరుద్. ఈరోజు మనం మాట్లాడుకునేవి చాలా ట్రైలర్స్ వచ్చాయి ఈ వీక్. సినిమాలు అయితే సినిమాలు మేము లాస్ట్ టైం చెప్పాం చాలా చూస్తామని, కానీ ఈ వీక్ జిగర్తాండ బాగాలేదన్నాను. స్టార్టింగే దాంతోనా? అంటే తప్పులు ఒప్పుకోవాలి కదా. ఓకే, లాస్ట్ వీక్ ఫస్ట్ డే రివ్యూ అంత బాగా వచ్చినట్లేదు. సో ఏమో అంటే నేను చూసే రివ్యూవర్లు ఇంకా వీడియోలు పెట్టలేదు, అప్పటికి రియాక్షన్ వీడియోలు చూసి చెప్పా. ఓకే, అలా చెప్పుకోండి, సారీ. బట్ అదే లాస్ట్ వీక్ జిగర్తాండ, జపాన్, మార్వెల్స్ వచ్చింది. మనం ఏమన్నాం, మార్వెల్స్ బెస్ట్ మనం చూసేసామన్నాము, కానీ జిగర్తాండ బెస్ట్ లాస్ట్ వీక్. నేను చూద్దాం అనుకుంటా ఉన్న థియేటర్లో, కానీ ఇంకో ఓటీటీలో వచ్చేస్తుంది. ఇంకేం చూస్తామని వదిలేసా. నేను అంతే, ఒకటి చూసాను కదా, ఎన్ని చూస్తాం, నెక్స్ట్ వీక్ ఎలాగో కొన్ని వస్తాయి. అదే. సో ఈ వీక్ చాలా ట్రైలర్స్ అయితే వచ్చాయి. మన సినిమాలు అయితే ఏం చూడలేదు, అంటే వీడు చూడలేదు బొక్కలో కాదు. నేను చెప్పగరా ద కిల్లర్ అని నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. డేవిడ్ ఫించర్ది. డేవిడ్ ఫించర్ తెలుసు కదా, నువ్వు చెప్పాక తెలిసిందే. ఒకటి చెప్పరా ఒక సినిమా? ద కిల్లర్. దాని ముందురా తెలీదు. అరే ఫైట్ క్లబ్. నువ్వే చెప్పావు ఫైట్ క్లబ్ చూసావా? చూసాను. నిజం చెప్పు. నిజంగా చూసాను రా. సరే, డేవిడ్ ఫించర్ చాలా బాగా తీస్తాడు. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్స్ అయితే ఫస్ట్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకొని దాని తర్వాత మెల్లగా మూవీస్ దగ్గరికి వెళ్దాము. ట్రైలర్స్ అయితే చాలా వచ్చినాయి. డామ్జెల్, రెబెల్ మూన్, హనుమాన్ సాంగ్ ఒకటి వచ్చింది, వాట్ ఇఫ్ సీజన్ 2 ట్రైలర్ వచ్చింది. లిస్ట్ చెప్తారా? చెప్పు. దాని తర్వాత వీళ్ళు బొక్కలో కాలు స్కిప్ చేయాలి వద్దా అని చెప్పి వాళ్ళకి అర్థం అవుద్ది. ఓకే, వాట్ ఇఫ్ సీజన్ 2 ట్రైలర్ వచ్చింది, అన్నీ చూసాం. మేడం వెబ్ ట్రైలర్ వచ్చింది. మేడం వెబ్ ద హైలైట్. ఇంకోటి అంటే లిఫ్ట్ ట్రైలర్ వచ్చింది. లిఫ్ట్ చూసావా? అన్నీ చూసాను. లిఫ్ట్ ఎవడు? కెవిన్ హార్ట్. గోస్ట్ బస్టర్స్ ట్రైలర్ వచ్చింది. ఆఫ్టర్ లైఫ్ ఫ్రోజన్ ఎంపైర్ అవతార్ యానిమే లైవ్ యాక్షన్ నెట్ఫ్లిక్స్ ఇన్సైడ్ అవుట్ 2 ట్రైలర్ వచ్చింది. నేను ఇన్సైడ్ అవుట్ చూడాల. సరే, అది వదిలేదు. ఏమో నాకు ఇష్టం లేదు, అంటే ఇంట్రెస్ట్ రాలా. ఆర్థర్ ద కింగ్ నచ్చిందిరా. ఆర్థర్ ద కింగ్ అని ఒక ట్రైలర్ వచ్చింది, నాకు చాలా నచ్చింది. నా ఫేవరెట్ తెలిసినే కదా నచ్చుతుంది. నెక్స్ట్ ఫెంటాస్టిక్ 4 న్యూస్ ఒకటి వచ్చింది, అది మీకు చెప్తాను. నెక్స్ట్ సలా ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పారు, డిసెంబర్. అది లాస్ట్ వీక్ ముందే చెప్పారు. అప్డేట్ అది ఉండాలి. సరేరా, ఏదో సరే. అన్ని ఇంగ్లీష్ ఉన్నాయి, తెలుగు లేవని. స్టార్ట్ ఎందుకు చేద్దాం? స్టార్ట్ డామ్జెల్ అంటే మన మిల్లీ బాబీ బ్రౌన్. డామ్జెల్ అంటే తెలుసా మీనింగ్? డామ్సెల్ అంటే ప్రిన్సెస్ టైప్. ప్రిన్సెస్ కదా. నార్మల్గా ఒక ఫ్రేజ్ ఉంటుంది, డామ్జెల్ ఇన్ డిస్ట్రెస్ అని. అదే నేను అది ఆలోచించాక అప్పుడు డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ అంటే ఏమవ్వచ్చు అని ప్రిన్సెస్ అంటే ఏంటంటే ష్రెక్ చూసావు కదా, ష్రెక్ లో ఆమె కేవ్ లో ఉంటది, ఒక ప్రిన్సెల్ సేవ్ చే, అదొక వాళ్ళ ఆనవాయితీ లాగా. అవును. సో ఈ డామ్సెల్ ఎవరు సేవ్ చేయరు. ఆ డామ్సెల్ ఒక హర్డిల్స్ దాటుకొని కింగ్డమ్ కి అన్నట్టు అనుకున్నా. అదేగా ట్రైలర్ లో కూడా. మిల్లీ బాబీ బ్రౌన్ అయితే ఏమోరా, నన్ను అవి షెర్లాక్ ఇనోలా హోమ్స్ ఏదో వచ్చింది కదా, నేను చూడలేదు కదా. ఓ నువ్వు వేస్ట్ కదా. నేను తను ఏమీ చూడలేదు, అసలు ఏ మూవీస్ చూడలేదు. స్ట్రేంజర్ థింగ్స్ లో చాలా బాగుంటుంది భయ్య. ఇనోలా హోమ్స్ లో కూడా మమ్మీ చూస్తుంది, చాలా బాగుందంట. అంటే కొంతమంది చైల్డ్ యాక్టర్స్ చిరాకేస్తారు. తినాలగా కొడేయాలనిపిస్తుంది. ఇప్పుడు మాస్టర్లు ఉల్లిగాడు ఉంటాడు చూడు. ఎవరు ఉల్లిగాడు? జైల్లో కొట్టాడు, కలర్ జుట్టు వేసుకుని వస్తాడు అని కొడేయాలనిపిస్తుంది నాకు. కొంతమంది అలా విసిగిస్తారు నన్ను. ఓకే, నెక్స్ట్ రెబెల్ మూన్ ట్రైలర్. రెబెల్ మూన్ పార్ట్ 1 ట్రైలర్ ఎన్ని రోజులైంది వచ్చి, నేను ఎప్పుడో చూసా. రెబెల్ మూన్ ఫస్ట్ ట్రైలర్ ఎప్పుడో వచ్చింది, కొత్త ట్రైలర్ చూసాం ఇప్పుడు. ఫస్ట్ ట్రైలర్ లో పెద్ద సీన్లే ఉండవు అనుకుంటా, జస్ట్ జాక్ స్నైడర్ డైరెక్ట్ చేస్తున్నాడు అని చెప్పారు అంతే. ఫస్ట్ ట్రైలర్ రెబెల్ మూన్ పార్ట్ 1 ఏదో ఉందిరా. రెబెల్ మూన్ ఇస్ లైక్ A-rated వర్జన్ ఆఫ్ స్టార్ వార్స్ అంట, వాడే చెప్పాడు జాక్ స్నైడర్. సేమ్ స్టార్ వార్స్ లా ఉంటుందంట. అసలు స్టోరీ ఏంటంటే ఆమె ఫార్మర్ అంట. నేను చూసి 4-5 days అయిందిరా. నువ్వు అరే మనం ఎపిసోడ్ ముందు చూడాలేమో ఇవన్నీ. అరే నేను ట్రైలర్ లో చూసి ట్రైలర్ బ్రేక్ డౌన్లు కూడా చూస్తా, అందుకు నీకు అంత క్లియర్ గా గుర్తుంది. నా ట్రైలర్ 2 minutes చూసుంటా 4 days ముందు. సరేలే, నీలాంటి వాళ్ళే ఉంటారు, నాలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. నీలాంటి వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా తెలియాలి. అదే అది ఏంటంటే ఆ ఫార్మర్ రా, ఒక ఫార్మింగ్ ప్లానెట్ మీద ఉంటారు, అంటే ప్రశాంతంగా అట్లా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మాస్గా వేరే వాళ్ళు వచ్చేసి
ఇంకో అమ్మ మా దగ్గర ఫుడ్ లేదు, మీ ఫుడ్ మాకు ఇచ్చేయండి అంటారు. ఓకే. అప్పుడు మా ఫుడ్ ఎలా ఇస్తాం, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటది ఫార్మర్ పాప. వాళ్ళు రివోల్ట్ టైప్ అది మూవీ మొత్తం రివోల్ట్ టైప్ కదా. అప్పుడు వీళ్ళు ఫార్మర్స్ని హార్మ్ చేస్తారు, దొబ్బేస్తారు ఫుడ్, అట్లా చేస్తే ఈమెంటి ఎక్స్ మిలిటరీ సంథింగ్ ఏదో బ్యాక్గ్రౌండ్ అసాసిన్ అట్లాగా ఏదో ఏదో సోల్జర్ ఏదో లాస్ట్లో ఫ్లాగ్ పట్టుకుని ఉంటుంది కదా, సమ్ కైండ్ ఆఫ్ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే. వాళ్ళకి తెలియదు కదా, సో ఇంక అందరినీ వేసుకుంటూ వెళ్ళిపోద్ది. అది స్టోరీ. ఎప్పుడు రిలీజ్ తెలిసిందా? ఫిబ్రవరి అనుకుంటా కదా. తెలియదు భయ, జాక్ స్నైడర్ అని తెలిసింది, సినిమా పోద్దని కూడా తెలుసు నాకు. ఎందుకు ట్రైలర్ చూసి అన్ని చెప్పేస్తావు నువ్వు, ఇంకా ఎందుకు ప్రమోషన్ ఏం చూడవు. జాక్ స్నైడర్ సినిమాలు ఏవి నచ్చవు నాకు, చూసేదానికి బ్యూటిఫుల్గా ఉంటారు. సినిమాటోగ్రఫీ స్నైడర్ కట్ బాగుంటుంది. స్నైడర్ కట్ నార్మల్ జస్టిస్ లీగ్ కంటే బాగుంది, సినిమా బాగాలేదు. మనం నార్మల్ చూసి నార్మల్తో కంపేర్ చేసాం కాబట్టి అలా చెప్తున్నాం. నార్మల్ దాంతో కంపేర్ చేస్తే బాగుంది, మరి మైల్స్ బెటర్. కానీ ఏమో భయ, అంటే నాకు జాక్ స్నైడర్ సినిమాలు నచ్చవు, నాకు బోర్ కొడతాయి. చూసేదానికి బాగుంటాయి కానీ బోయపాటి మాదిరి స్లో మోషన్ వాడతాడు రా అసలు. అది చాలా ఉంటుంది, చాలా స్లో మోషన్ వాడతాడు. ఆ కలర్స్ కూడా కొంచెం నాకు నచ్చుతాయి, కలర్ గ్రేడింగ్, సినిమాటోగ్రఫీ, స్లో మోషన్ సీన్లు కూడా కొన్ని నచ్చుతాయిరా. కానీ స్టోరీ నాకు అంత స్ట్రాంగ్గా అనిపించదు. జాక్ స్నైడర్ మొన్న ఆర్మీ ఆఫ్ ద డెడ్ వచ్చింది, ఎంత హైప్తో చూసానో, చెత్తలా ఉంటుంది, నాకేం నచ్చలే సినిమా. జాంబీస్ అంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో హుమా కురేషి ఉంటుంది తెలుసా, ఇండియన్ యాక్ట్రెస్. ఎవరు? హుమా కురేషి. ఏ రోల్? సీతానో ఏదో ఉంటుంది తన పేరు, ఇండియన్. ఏ రోల్? ఆర్మీ ఆఫ్ ద డెడ్లో రోల్. రోల్ అంటే ఒక అమ్మాయి వెళ్తుంది కదా లాస్ట్లో ఇంకొక అమ్మాయిని సేవ్ చేయడానికి. నువ్వు నేను సేమ్ సినిమా చూసామారా? ఆర్మీ ఆఫ్ ద డెడ్ రా. హీరో ఎవడరా? డే బటిస్టా. అట్లా ఇండియన్ అక్కడ ఉంది, తన హుమా కురేషి ఉంటుందిరా. తర్వాత పెట్టుకుందాం, ముందు నెక్స్ట్ టైంకి వెళ్దాం. సరే, నాకైతే ట్రైలర్ అయితే బాగుంది, సినిమా అయితే పోద్దని గట్టి నమ్మకం ఉంది. అంటే నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఒపీనియన్ ఏం లేదు దాని మీద. అదే వచ్చినప్పుడు చూసుకుందాం. అదే డిసప్పాయింట్ ప్రిపేర్ అవుతా ఉన్నా. ఆమె చెప్తుంది కదా జెండయా, ఏంట్రా డైలాగ్, disappointment you will never be disappointed. అట్లా అనుకోవచ్చు. నెక్స్ట్ హనుమాన్ సాంగ్ వచ్చింది, నాకు చాలా నచ్చింది. అందరు వేసుకుంటున్నారా దాన్ని, ఏం చప్రి సాంగ్ చేశారా? చప్రి కాదురా, చాలా బాగుందిరా. నాకు సాంగ్ నాకు చాలా నచ్చింది, సాంగ్ నాకు చాలా నచ్చింది. ఎవడో మార్వెల్ పైన బాగా మనలాంటి పిచ్చాడు అట్లాంటి సాంగ్ చేశాడు, సమ్ ర్యాండమ్ మ్యూజిక్ డైరెక్టర్ చేయలేదు. మార్వెల్ తెలియాలి, లిరిక్స్ రాసి క్యారెక్టర్స్ తెలియాలి ఆ సాంగ్ చేయాలంటే. బాగుంది. నాకు హనుమాన్ సినిమా తెలుసా, నేను సంక్రాంతిలో ఫస్ట్ మూవీ వెళ్ళేది హనుమాన్. బ్రో గుంటూరు కారం బ్రో. లేదు ఫస్ట్ హనుమాన్. బ్రో బాబ్ సినిమాకి వెళ్ళవా? లేదు ఫస్ట్ హనుమాన్. బ్రో బాబ్ సినిమా ఇది యూనివర్స్, త్రివిక్రమ్ యూనివర్స్ అంటది. హనుమాన్ యూనివర్స్ బ్రో, త్రివిక్రమ్ అరవింద్ సమేత బాబు సేమ్ యూనివర్స్ అంట. లాస్ట్ వీక్ లో చెప్పింది నేను, నాకు తిరిగి చెప్తావా? ఏ లాస్ట్ వీక్ చూసుంటారు కదా వీడియో. వాట్ ఇఫ్ ఇట్స్ దర్ ఫస్ట్ వీడియో? ఓకే, పాసిబిలిటీ. ఓకే, హనుమాన్ నాకైతే గట్టి నమ్మకం ఉంది, సినిమా బాగా ఆడాలి అని ఉంది. నాకు జాంబీ రెడ్డి ఇష్టము. జాంబీ రెడ్డి ఫస్ట్ డే వెళ్ళిపోయాం, నాకు నచ్చింది. కలిసి వెళ్ళామా? కాదు, నేను దిలీప్ తెలుగు. సరే, నేను ఒక్కడే వెళ్ళా. నేను మళ్ళీ సెకండ్ టైం ఫ్యామిలీతో వెళ్ళా. నేను ఫస్ట్ డే వెళ్ళిపోయా. మన ఇద్దరం దీనికి. నెక్స్ట్ అదేరా, దాని ముందు ఏమొచ్చింది? జాంబీ రెడ్డి ముందు ఏమొచ్చింది? ప్రశాంత్ వర్మ. చాలా బాగుంటుంది రా. జాంబీ రెడ్డి కంటే బాగుంటుంది అసలు. మనుషులకి తెలుగులోకి ఎవరికి ఎక్కలేదు ఆ సినిమా. జాంబీ రెడ్డి కంటే బాగుంటుంది. ఐక్యూ ఉండాలి ఆ సినిమా అర్థం అవ్వాలంటే. కొంచెం పై కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం ఇంటర్ పాస్. ఏదో డైలాగ్ వాడు థియేటర్ బయట వచ్చి మాట్లాడు, అద్దాలు పెట్టుకుని చెప్తా, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. సరే, వాట్ ఆ సినిమా అర్థం అవ్వాలంటే మెంటల్ ఇల్నెసెస్ అర్థం అవ్వాలి బేసిక్గా. మనం అనుకో మనలాంటి వాళ్ళకి అర్థమైపోతాయి. నెక్స్ట్ వాట్ ఇఫ్ సీజన్ 2 ట్రైలర్. వాట్ ఇఫ్ సీజన్ 1 చూడలేదు కదా నువ్వు? చూసాను. వాండా విజన్ చూడలేదు కానీ వాట్ ఇఫ్ చూసావా? వాండా విజన్ కూడా చూసాను. ఈ గ్యాప్ వచ్చింది కదా 1 వీక్, లాస్ట్ వీక్ టు ఈ వీక్ గ్యాప్ లో కంప్లీట్ చేసావా? లాస్ట్ ఎపిసోడ్ ఉంది. అలా చెప్పు గాడిదా. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ మ్యాటర్ మొత్తం అంటే చూడలేదు. అదే వాట్ ఇఫ్ సీజన్ 2 ట్రైలర్ వచ్చింది, బాగానే ఉంది. ఎవ్రీడే ఒక ఎపిసోడ్ అంటే ఎవ్రీడే ఒక ఎపిసోడ్. డిసెంబర్ 22 నుంచో 20th నుంచో ఏదో డిసెంబర్ 9 days 9 episodes. డిసెంబర్ 3rd వీక్లో, 4th వీక్లో స్టార్ట్. ఆన్ ఉందా మైక్? ఆన్ ఉంది. ఇప్పుడు చెప్పగరే ఇలాంటివి.
అదే డిసెంబర్లో ఎప్పుడో 9 days 9 episodes. యాక్చువల్లీ సీజన్ 1లో ఉండాల్సిన ఒక ఎపిసోడ్ టోనీ స్టార్క్ అండ్ గమోరా తెలుసా, అది కట్ చేశారు. దాంట్లో ఎపిసోడ్ తగ్గించి దీంట్లో పెట్టారు. ఓకే, నీకు లాస్ట్ ఎపిసోడ్లో వాడు రిక్రూట్ చేసుకుంటాడు కదా అందరినీ వాచర్. అప్పుడు గమోరా టోనీ స్టార్క్ ఎక్కడి నుంచి వచ్చారు అని డౌట్ వచ్చింది కదా. యాక్చువల్లీ ఎపిసోడ్ కట్ చేశారు, ఇప్పుడు పెట్టారు. సో దానికన్నా ముందు ఈ ఎపిసోడ్ అవుద్ది అనమాట వాట్ ఇఫ్ది. మరి దాంట్లో ఎలా రిక్రూట్ చేసుకుంటాడు అవ్వకుండా ఎపిసోడ్, అంతే కదా? అయి ఉండొచ్చు. ఏమో చాలా రోజులైంది వాట్ ఇఫ్ చూసి, ఇది చూసాక అప్పుడు అర్థమవుద్ది. ఒకసారి రీక్యాప్ అది చూసి. అరే లోకి చూసావారా? లోకి సీజన్ 2 చూడలేదు. ఇవి కొంచెం మిగతా పనుల్లో బిజీగా ఉన్నా. సాకులు కాదురా, మనం అదొక్కటే పని కాదు కదా, ఇది కూడా చేస్తాం. కానీ ఐఎమ్ సేవింగ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ రా. ఏంటి? మేడం వెబ్. ఓకే, మేడం వెబ్ లాస్ట్లో. నెక్స్ట్ లిఫ్ట్ అని వచ్చింది ఒకటి, చూసా. లిఫ్ట్ కెవిన్ హార్ట్. అరే విలన్ ఎవడో తెలుసా? విలనో ఎవడో తెలియదు కానీ వాడు అవతార్ హీరో రావాడు. ఎవరు? శామ్ వర్దింగ్టన్. ఆడే ఒక్క సెకండ్ క్లిప్ రావాడిది, అవతార్ హీరో రా. చూసా. ఎందుకున్నాడు రావాడు? అరే డైరెక్టర్ ఆడో తెలుసా? అరే నువ్వు కూడా కొంచెం రీసెర్చ్ చేయొచ్చు కదా, అన్నీ నేనే చెప్పాలా? నాకు దాహం వేస్తుంది ఫస్ట్. సరే తాగు. డైరెక్టర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8. నేను ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఒక పార్ట్ కూడా చూడలే. ఫాస్ట్ అండ్ చూడలేదా? సెవెంత్ పార్ట్ 6th పార్ట్ నుంచి చూద్దాం అనుకున్నా. 5 parts 6 ఎవరు చూస్తాడని చూడలేదు. 7th నుంచి చూద్దాం అనుకున్నా. 6 to 7 ఎవరు చూస్తాడని చూడలేదు. 8 వచ్చింది, 9 వచ్చింది, 10th కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. అది నాకైతే ట్రైలర్ నచ్చింది. కెవిన్ హార్ట్ వల్ల కొంచెం చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ రిలీజ్లు ఇవన్నీ నెట్ఫ్లిక్స్లో వస్తే చూసుకోవడమే. మన డబ్బులు పెట్టేది అన్నట్టు. డాన్సులు కూడా నెట్ఫ్లిక్సా? డాన్సులు కూడా నెట్ఫ్లిక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పే ట్రైలర్స్ వాటిల్లో కూడా చాలా నెట్ఫ్లిక్స్ ఉన్నాయి. డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతాయి. సో మీ దగ్గర ఉంటే మీ నెట్ఫ్లిక్స్ వాడుకోవచ్చు, లేకపోతే ఐబొమ్మ. ఎందుకురా అంత చెప్తావు? చెప్పకురా. టెలిగ్రామ్. చెప్పకు, వాళ్ళకి తెలుసు ఏం చేయాలో. మీరే తెలివైన వారు. నెక్స్ట్ గోస్ట్ బస్టర్స్. ఫ్రోజన్ ఏంటి? ఫ్రోజన్ ఎంపైర్ 1 చూడలేదు నేను. గోస్ట్ బస్టర్స్ ఇంట్రెస్ట్ ఉందా నీకు? పాతవి. నాకు కాన్సెప్ట్ ఏంటో తెలుసు, కానీ గోస్ట్ బస్టర్స్ మూవీ అని చూడలేదు ఇప్పుడు. పాతది ఫస్ట్ బాగుంటుందంట చాలా. వన్ ఆఫ్ ది క్లాసిక్ మూవీస్ ఆఫ్ హాలీవుడ్ అంట. సెకండ్ అది ఓకే, ఫస్ట్ అంతా కంపారిజన్ ఓకే అంటే. థర్డ్ రాడ్ అంట. దాని తర్వాత రీబూట్ చేశారు అమ్మాయిలందరిని పెట్టి. చూసావా అది? ఏదే చూడలే. పాల్ రెడ్ వచ్చాడు కదా. పాల్ రెడ్ ఆఫ్టర్ లైఫ్ చూసా. అదే రీబూట్ రా. అమ్మాయిలు ఉండేది రీబూట్, నాట్ ఇన్ దిస్ యూనివర్స్. వావ్, సైలెంట్లో పెట్టుకోవచ్చు కదా. అమ్మాయిలు ఉండేది రీబూట్ రా. అది నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద మెయిన్ గోస్ట్ బస్టర్స్ యూనివర్స్. ఇప్పుడు ఏంటి, పాల్ రెడ్ ఉండేది ఆ పాత యూనివర్స్ పార్టే. పాల్ రెడ్ ఉండేది చూసావా? ఆఫ్టర్ లైఫ్. దాంట్లో 4 ఉంటారు కదా గోస్ట్ బస్టర్స్. ఏంట్రా ఆవలేదు? పర్లేదు చెప్పు. 4 ఉంటారు కదా, అందులో ఒకటి చనిపోతాడు రియల్ లైఫ్లో. సో యూనివర్స్లో కూడా చనిపోయినట్టు చూపిస్తారు. అతని గ్రాండ్ డాటర్ హీరోయిన్ సినిమాలో పాప. ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ కొత్త సినిమా ఇప్పుడు ఆఫ్టర్ లైఫ్లో రా. ఆఫ్టర్ లైఫ్లో వచ్చిన అమ్మాయి ఉంటుంది కదా, పాప మెయిన్ క్యారెక్టర్ తెలుసు. పాల్ రెడ్ వాళ్ళ అమ్మ వేసుకుంటారు. ఇది అంటే సెకండ్, ఇది దానికి ఈక్వల్. ఇది ఎందుకో ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు అదే కొంచెం బోర్ కొట్టింది. అంటే ఇలా సినిమా అంటే అది సినిమా వర్ది మూవీ లాగా అనిపించలేదు. చేస్తావు ఎడిట్? సినిమా వర్ది మూవీ లాగా అనిపించలేదు. సైలెంట్లో పెట్టు. ఇంపార్టెంట్ రా. గ్రాండ్ పేరెంట్సా? వినిపించడం ఇంపార్టెంట్. ఎందుకు ఏమో మళ్ళీ ఏదో నొక్కేస్తా. ఏం చెప్పాలి? ఫ్రోజన్ ఎంపైర్ నచ్చింది అంటున్నావా? ఆఫ్టర్ లైఫ్ కన్నా బాగుంటుందేమో అనిపిస్తుంది. దీంట్లో కుమేల్ నంజీ అని ఉన్నాడు. చూసా, తెలుసు.
వాడు గోస్ట్ బస్టర్స్ ఫ్యాన్ అంట, ఎప్పటి నుంచో గోస్ట్ బస్టర్స్ సినిమాలు ఉండాలని వాడు కోరిక అంట. అవెంజర్స్ కూడా అదే చెప్పాడు. అవెంజర్స్లో ఎవరికైనా ఉండాలని ఉంటుంది. ఆడు అవెంజర్స్ కాదులే, మార్వెల్ బేస్. ఆడేంట్రా ఎటర్నల్ కింగో. అది మొత్తానికి అయితే కొత్త కాన్సెప్ట్. పాత గోస్ట్ బస్టర్స్ కూడా వచ్చారు చూసావు కదా ముసలాళ్ళు, అది బాగానే ఉంటుంది అంటే చూడొచ్చు, చూద్దాం ఏదో ఉంటుంది. సినిమాలో రిలీజ్ అవుద్ది కానీ సినిమా వర్ది కాదు అనిపిస్తుంది. నెక్స్ట్ అవతార్ యానిమే. నేను అవతార్ లాస్ట్ ఎయిర్ బెండర్ యానిమే వర్షన్ చూడలేదు. దీన్ని ఏమంటారు, లైవ్ యాక్షన్. ఇది చూస్తా పక్క మొత్తం చూస్తా. ఫస్ట్ ఒక లైవ్ యాక్షన్ వచ్చింది చూసావా? అది లేదు, యానిమే వచ్చింది, అది పార్ట్స్ చూసాను. నా చిన్నప్పుడు టీవీలో వచ్చేది, అది డిజ్నీలో, డిజ్నీ ఎక్స్పీరియన్ ఏదో వచ్చేది, దాంట్లో వచ్చేది అనుకుంటా. లైవ్ యాక్షన్ కూడా వచ్చింది. లైవ్ యాక్షన్ అయితే ఇదే చూడడం, అది రాడ్డంట. నేను ఇది చూడాలి లైవ్ యాక్షన్. అందరూ ఏమంటున్నారు అంటే దాంట్లో అందరూ హాలీవుడ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు, దీంట్లో కొంచెం జాపనీస్ వాళ్ళని అట్లా డిఫరెంట్ రేస్ వాళ్ళని పెట్టారు కదా, సో బాగుండొచ్చు అని బయట చూద్దాం ఎలా ఉంటుంది. మనకి దీని గురించి పెద్దగా తెలియదు. నెక్స్ట్ ఇన్సైడ్ అవుట్ 2 నేను చూడలేదు, నువ్వే చెప్పాలి. ఇన్సైడ్ అవుట్ 1 నేను చూడలేదు. నేను పిక్సార్ సినిమాలు నేను చూస్తాను కానీ ఇది చూడలే. ఇన్సైడ్ అవుట్ బాగుంటుంది, ఎలిమెంట్స్ గురించి అంటే ఎమోషన్స్ గురించి, బేసిక్ గా హ్యాపీ ఎమోషన్, సాడ్ ఎమోషన్ చాలా బాగుంటుంది. దీంట్లో కొత్త ఎమోషన్ యాంగ్జైటీ. అరే అవునా, బాగుంటది. ట్రైలర్ లో వస్తుంది యాంగ్జైటీ, ఆరెంజ్ కలర్ ఎమోషన్ ఉంటుంది. ఆరెంజ్ యాంగ్జైటీ ఆరెంజ్ ఇచ్చారు, బాగుంటది. ఆరెంజ్ లేదా, ఫైర్ రెడ్, యాంగ్రీ రెడ్, ఆరెంజ్ లేదు, అన్నీ ఉన్నాయి. ఆరెంజ్ లేదు, ఆరెంజ్ ఇచ్చారు యాంగ్జైటీకి. చాలా రిలేట్ అయ్యే ఎమోషన్ మనకి. చూద్దాం ఎలా ఉంటుందో. ఆ పాప పెద్ద యాంగ్జైటీ వస్తుంది కదా, అలాగనేమో. అలాగే. నెక్స్ట్ ఆర్థర్ ద కింగ్. నాకు చాలా ఫీల్ గుడ్ మూవీ. ఈ రోజు మనం మాట్లాడుకునే మూవీస్ అన్నిట్లో నా ఫేవరెట్ ట్రైలర్స్ అన్నిట్లో, ట్రైలర్ సీజన్స్ అన్నిట్లో నా ఫేవరెట్ ఇదే, ఆర్థర్ ద కింగ్. నాకు చాలా ఫీల్ గుడ్ లా అనిపించింది రా. ఫెబ్రవరి రిలీజ్ అనుకుంటుంది ఏమో. నాకు మార్క్ వాల్బర్గ్ డేట్స్ గుర్తులేవు. మార్క్ వాల్బర్గ్ నచ్చడు నాకు. ఎందుకు ఏమో, సల్మాన్ ఖాన్ వైబ్స్ వస్తాయి వాడి నుంచి. సల్మాన్ ఖాన్ నచ్చడు కదా నాకు. అలా ఏమో, ట్రాన్స్ఫార్మర్స్లో నచ్చడు. మొన్న ఫ్యామిలీ మూవీ వచ్చింది, అది కొంచెం ఓకే బేరబుల్. ఫాదర్ క్యారెక్టర్ చేశాడు దాంట్లో. ఇలా హీరో క్యారెక్టర్లు చేసినప్పుడు నచ్చడు రా. కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది. బైసెప్స్ అన్ని చూపించేసి బీర్ తాగి ఇట్లా పడేసి అలాంటివి చేస్తాడు. నాకు నచ్చదు. పెద్ద స్టార్ అనుకో, నచ్చదు. ఈ క్యారెక్టర్ లో బాగానే ఉన్నాడు. ఈ క్యారెక్టర్ చాలా బాగుంది రా, చాలా బాగుంది. అసలు చిరాకే లేదు. మార్క్ వాల్బర్గ్ ఫస్ట్ టైం మెయిన్ ఆర్థర్ ద కింగ్. ఒక డాగ్ కాదు, వీళ్ళు ఏంటి మ్యారథాన్ ఉంటుంది వీళ్ళది, ఒక కైండ్ ఆఫ్ మ్యారథాన్, ఒక గ్రూప్ మ్యారథాన్ లాస్టింగ్ అబౌట్ అ వీక్. చాలా డిఫరెంట్ టెరైన్స్ లో చాలా రోజులు ఉంటది, స్ప్రెడ్ అక్రాస్ ఫ్యూ డేస్. అదేలే 1 వీక్ తెలియదు కానీ ఒక అట్లీస్ట్ 4-5 days ఏదో మ్యారథాన్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ అన్ని కవర్ చేయాలి. ఒక ఎండ్ పాయింట్ రీచ్ అయ్యాలి. చేస్తా ఉంటే మనకి మధ్యలో ఒక డాగ్ దొరుకుతుంది. ఆ డాగ్ వాళ్ళని ఎట్లా క్రాస్ చేయాలి, హెల్ప్, దాని జర్నీ ఏంటి, అది వీళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుంది. వీళ్ళు మొత్తం ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్ లో ఉంటారు కానీ వీళ్ళు ఎలా గైడ్, మొత్తం లీడ్ డాగే చేస్తుంది అనమాట వాళ్ళని ఎండ్ వరకు. సో ఎలా చేస్తుంది, అడ్వెంచరస్ మూవీ. మనం మాట్లాడుకుంటే సింపుల్ గా ఉంది కానీ ట్రైలర్ చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా చూడండి, ఆర్థర్ ద కింగ్ అంతా చాలా బాగుంది. నువ్వు గ్రాండ్ టూరిస్మో చూసావా? లేదు. అది కూడా ఇట్లా ఫీల్ గుడ్ మూవీ లాగా ఉంటుంది. అది కాన్సెప్టే వేరు, అసలు అడ్వెంచరే కాదు కదా అది. అది మొత్తం రేస్లో కూడా ఆడు రేసే కదా, అది రేస్లో గెలిస్తే చాలా ఫీల్ గుడ్ లా అనిపిస్తుంది. ఓకే. ఈ ఆర్థర్ ద కింగ్ నాకు చాలా నచ్చింది నిజంగా, బాగుంది. నా ఫేవరెట్ ఈ వీక్ లో. నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ద వీక్ మేడమ్ వెబ్. ఇది నా ఫేవరెట్. మేడమ్ వెబ్ డకోటా జాన్సన్, 50 Shades of Grey. నాకు అలా తెలీదు. ఇంకెలా తెలుసు మరి? చాచా రియల్ స్మూత్. ఏంటది? చాచా రియల్ స్మూత్. ఏంటది? ఎన్నిసార్లు చెప్పమంటావు? ఏంట్రా అది? మూవీరా, చెప్పమా. చాచా రియల్ స్మూత్ బాగుంటుంది మూవీ. ఆమెకి యాక్టింగే రాదంటున్నా ట్రైలర్ చూసి. చాలా బాగా చేస్తుంది యాక్టింగ్. అదేదో డైలాగ్ ఉంటుంది, బ్యూటిఫుల్ డైలాగ్. Ezekiel Sims was with my mother in the Amazon forest when she was researching for spiders and she died. బట్టి కొట్టేసావా? అరే చెప్పు ఏదో చెప్తున్నావు, చెప్పు, ఫ్లోలో ఉన్నావు. అది నిద్రపోతూ చెప్తున్నట్టు నిద్ర ఆమె అన్నిట్లో డిక్టేషన్ అవుతున్నట్టుంది.
మాడ్యులేషన్ వీళ్ళు ఏమంటున్నారంటే అది బ్యాక్గ్రౌండ్ వాయిస్లో వస్తుంది లేకపోతే బ్యాక్గ్రౌండ్లోనా వీళ్ళు ఏమంటున్నారంటే సినిమాలో మోస్ట్లీ ఆ డైలాగ్ ఉండకపోవచ్చు, ట్రైలర్లో మళ్ళీ టెరిపప్పుల కోసం పెట్టుంటారు అర్థం అవ్వడం అసలు ఎవరు వీళ్ళు అని. కానీ నాకు అది అమ్మాయిలా అనిపించింది ఆ క్యారెక్టర్ సూట్లో. అమ్మాయి కాదు, ఆ సూట్లో ఒకడు వస్తాడు కదా, గడ్డ ఉంటుంది కదరా, సూట్ మీ నుంచి కనిపించదు, బ్లాక్ సూట్ లో అమ్మాయి అనుకున్నా ఫస్ట్ నేను, జుట్టోడు గడ్డ అమ్మాయి అనుకున్నా ఫస్ట్ నేను. వాడు మేడం వెబ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కామిక్స్ లో ముసల్దిరా, దీంట్లో ప్రీక్వల్ లాగా చూపించి ఇది 1990s 1980s ఇది. ఇప్పుడు డకోటా జాన్సన్ రోల్ మేడం వెబ్ క్యారెక్టర్ ప్రీక్వల్ లాగా తనకి విజన్స్ కనిపిస్తాయి. మేడం అదే డకోటా జాన్సన్ పారామెడిక్ కదా, పారామెడిక్ ఇద్దరు ఉంటారు కదా, ఒక డ్రైవర్ ఒక నర్స్ లాగా. ఆ డ్రైవర్ గాడు బెన్ పార్కర్ అంట. ఓకే ఓకే, అబ్బో బెన్ పార్కర్ అంట. చూద్దాం, దీంట్లో చూపిస్తారు వేరే యూనివర్సా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీయూ అయితే కాదు, అది పక్కా మార్వెల్ వచ్చింది కానీ ఎంసీయూ కాదు, మార్వెల్ స్టూడియోస్ కాదు, అసోసియేషన్ విత్ మార్వెల్ అని వచ్చింది. సో ఎక్కడో కనెక్ట్ అవుద్ది టైం లైన్, కానీ అంటే ఏదో ఎక్కడో కనెక్ట్ అవుద్ది కానీ యూనివర్స్ కాదు, ఆండ్రూ యూనివర్స్ కాదు. నేనేమనుకున్నా వెనమ్ మార్బియస్ ఆ యూనివర్స్ ఏమో అనుకున్నా, కానీ నేను చూసి సోనీ కాదు కదా ఇది, సోనీయే కదా, సోనీయే రాడ్లు తీస్తుంది, ఇంకేది రాడ్లు తీయదు. ఇప్పుడే బాగుందన్నా మళ్ళీ రాడ్ అంటావు ఎట్రా. అరే సార్కాస్టిక్ అన్నాను రా బాగుందని. దానికి ఆ ట్రైలర్ కింద కామెంట్స్ చూసావా? ఒకసారి చదువు, మీరు ట్రైలర్ కింద కామెంట్స్ చదవండి ఒకసారి. అరే బాగుంది కదరా, ట్రైలర్ కింద కామెంట్స్ చదవరా నువ్వు. పర్స్పెక్టివ్ మనకి ఎందుకు, నాకైతే బాగానే ఉంది కూడా బాగుంది, ఇక్కడ కూడా నాకు నచ్చింది. అంటే బాగాలేదనుకున్నా అట్లా సార్కాస్టిక్ గా సూపర్ ఉంది మావా అంటున్నారు నా అలాగా. ఇప్పుడు నేను సార్కాస్టిక్ గా చెప్తే నేను నమ్మేసారి చూడు, అలా రాస్తున్నారు కామెంట్లు. చెప్పింది చాలా రియలిస్టిక్ గా అనిపించింది నాకైతే. సార్కాజం అంటారు దాన్ని, అలవాటు చేసుకోకుండా. నీతో అలవాటు అయింది కానీ ఇది తట్టుకోలేదు నేను, ఇది అర్థం కాలేదు. అదే అది ఏమో అన్న రాడ్ 100% రాడ్, కానీ మార్బియస్ అంత రాడ్డా కాదా అని చూడాలంతే. సినిమాకి వెళ్ళే ప్రసక్తే లేదు థియేటర్కి, అది ఓటీటీలో కూడా రాదు. ఎందుకు ఎప్పుడో సంవత్సరానికి డిజ్నీలో కూడా రాదా? ఇప్పుడు వస్తాయి కదరా నెట్ఫ్లిక్స్ లో, సోనీ హాట్స్టార్ లో చాలా లేట్ గా వస్తుంది, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో వస్తుంది లేట్ గా. నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. స్పైడర్ మ్యాన్ 1 సిరీస్ ఇప్పుడు వస్తున్నాయి కదా హాట్స్టార్ లో, అది ఎంసీయూ కాబట్టి వస్తుంది. టోబీ అవన్నీ రాలేదా? ఆండ్రూబీ నెట్ఫ్లిక్స్ లో మొన్నటిదాకా ఉండేది నోవే హోమ్ అన్ని ఇప్పుడు లేపేశారు. ఎందుకు? నెట్ఫ్లిక్స్ సరదాగా లేపేస్తుంది, మళ్ళీ సరదాగా ఎవరు తెలియకుండా పెట్టేస్తుంది. పెట్టినప్పుడు చూడలేదు తీసేస్తుంటే అడుగుతున్నారు అంటది మళ్ళా. ఎలా చెప్తావరా? అదే మేడం వెబ్ అయితే రాడ్ పోయా. నేనేమనుకున్నా మార్బియస్ యూనివర్స్లో ఉంటుంది అనుకున్నా. మార్బియస్ పోస్ట్ క్రెడిట్స్ చూసావా? మార్బియస్ చూసావా? చూసా కానీ పోస్ట్ క్రెడిట్స్ గుర్తులేదు. ఆడొస్తాడు వల్చర్, వల్చర్ వస్తాడా? అమ్మ స్పైడర్ మ్యాన్ వల్ల ఇదంతా జరిగింది, స్పైడర్ మ్యాన్ వేసాలి ఫ్రెండ్స్ అంటాడు. వీళ్ళిద్దరు కలుస్తారేమో అనుకున్నా. ఎవరిద్దరు? డాక్టర్ మార్బియస్ ఇంకా వల్చర్ కలిసారు కదరా. కలిసారా? అరే అంత మెమరీ లేదురా, ఏదో వస్తుందిరా నాకు. అరే మనం పాడ్కాస్ట్ చేసి వస్తున్నాము. నెక్స్ట్ బిగ్ న్యూస్, రీసెంట్గా వచ్చినవని గుర్తుంటాయి, ఎప్పుడో వచ్చింది మార్బియస్, అది కూడా ఓటీటీలో. రాత్రి నిద్ర మత్తులో ఉన్నప్పుడు ఏదో లాంచ్ చేసి హెడ్ఫోన్స్ పెట్టుకుని చూసా. మార్వెల్ స్టూడియోస్ బిగ్ న్యూస్, ఫ్యాంటాస్టిక్ 4 కాస్టింగ్ జరిగింది. అది ఎవడో, నా పేరు తెలియదు, ఎవడో వచ్చాడు, పేద్రో పాస్కాల్. వాడు అలాగే చెప్తాడు. ఎవడాడు? అరే లాస్ట్ ఆఫ్ అస్. ఆడేవాడు లాస్ట్ ఆఫ్ అస్ లో హీరోరా. లాస్ట్ ఆఫ్ అస్ ఏంటి? ద లాస్ట్ ఆఫ్ అస్ జాంబీస్ ది హెచ్బిఓ డిస్నీలో కొడతారా ఇప్పుడు? చూడలేదు. అరే వాకింగ్ డెడ్ కన్నా పెద్దదా? వాకింగ్ అంటే వాకింగ్ డెడ్ కంటే చాలా బాగుంటుంది రే. కంపేర్ చేస్తాం యూనివర్స్ తో, చాలా బాగుంటుంది రా. ఏఎంసీ యూనివర్స్ అది వాకింగ్ డెడ్ కంటే చాలా బాగుంటుంది రా. లాస్ట్ ఆఫ్ అస్ ఇది కూడా జాంబీ అపోకలిప్సే కదా. ఎన్ని సీజన్స్ వచ్చినాయి? ఒకటే వచ్చింది. ఒకటే సీజన్ అంటే రీసెంట్ గా వచ్చినట్టుంది. రీసెంట్ లాస్ట్ నేను చూడలేదు, చూడాలి. మ్యాండలోరియన్ లో కూడా వాడే పెద్ద. అరే నీకు పెద్రో పాస్కల్ తెలీదా? వండర్ ఉమెన్ లో విలన్ పెడ్రో పాస్కల్ తెలుసురా, నేను ఊరికే అన్నాను రా అలాగా. చూసాను పెడ్రో పాస్కల్ ఎవడో.
చెప్పు నెక్స్ట్. ఎందుకు ఇలా ఆడుకుంటా? ఈ వీడియో ఏదో సరదాగా ఉంది అనుకున్నట్టు కాదు, చాలా టైం పాస్. సరదాగా. పెద్రో పాస్కల్ వాడు మిస్టర్ ఫెంటాస్టిక్. తెలుసు. తెలుసా? న్యూస్ విన్నాను రా, ఇంకేం తెలియాలి? ట్రైలర్ రాలేదు, టీజర్ రాలేదు, తెలిస్తే న్యూస్ తెలియాలి కదా. తెలియదు అన్నావు కదరా. పెడ్రో పాస్కల్ అంటే ఎవడో తెలియదు, కానీ క్యారెక్టర్ తెలుసు నాకు. ఆడు పేరుతో గుర్తుపట్టినా, ఫేస్తో గుర్తుపెడతా. సరేరా సరే. మిస్టర్ ఫెంటాస్టిక్ తెలుసు కదా, నూడిల్స్ అయిపోయాడు అట్లా. స్మార్టెస్ట్ మ్యాన్ అలైవ్ అని చెప్పి నూడిల్స్ అయిపోయాడు. నూడిల్స్ అయ్యాడా? వాండా ఇట్లా లేపి నూడిల్స్ చేస్తుంది కదా వాడిని. అది వాట్ ఇఫ్ లో కదా. వాట్ ఇఫ్ కాదు, డాక్టర్ స్ట్రేంజ్ లో రా. డాక్టర్ స్ట్రేంజ్ 2లో వాండా వచ్చి ఇల్యూమినాటిని అందరు నేస్తుందా? ఈ వీడియో నా మీద నువ్వు ఒక షార్ట్స్ క్లిప్స్ చేసావనుకో, బోల్డ్ వస్తాయి, వీడికి ఏం తెలియదు అన్నట్టు. అరే డాక్టర్ స్ట్రేంజ్ 2 చూసావు కదా? మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కదా చూసా. చెప్పు ఏదని చెప్పు. చూసాను రా. సరే, దాంట్లో ఇల్యూమినాటి సీన్ ఉంటుందా 838లో? ఇప్పుడు గుర్తొచ్చింది. దాంట్లో 1 by 1 వేసేస్తా ఉంటుందా? నువ్వు 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 అందరూ లాస్ట్ లో ఒక అమ్మాయిని వేస్తుంది రా, మార్వెల్ వస్తుంది, కెప్టెన్ మార్వెల్ వస్తుంది, దాని ముందు ఒక అమ్మాయిని వేసేస్తుంది. కెప్టెన్ కార్టర్ బై 1 get 1 లైక్ హాఫ్. చాలా క్రూవల్ గా చూపిస్తారు. ఇలా కోసేస్తుంది, ఏదో కాదమ్మా, ఏదో చేస్తుంది, హాఫ్ లో కోసేస్తుంది షీల్డ్ తో. మార్వెల్ ని కదా? కాదురా, కార్టర్ మార్వెల్ ని ఆ పైన ఒక స్టాచ్యూ పడుతుంది, చనిపోదు కదా? చూపిరి చనిపోయినట్టు. తినే వెళ్ళిపోద్ది అక్కడి నుంచి. ఎవరు? వాండా వెళ్ళిపోద్ది. అసలు ఎందుకు వెళ్తుంటావు అక్కడికి? అక్కడ ఆమె కోసం రా, ఆమె అక్కడే ఉంటుంది కదా, అమెరికా షావెస్ పోర్టల్ స్టార్. ఇవన్నీ మనం వీడియో ముందు మాట్లాడుకున్నప్పుడు వీడియోలో మాట్లాడాలి, డైరెక్ట్గా వీడియోలో మాట్లాడుకుంటే చిరాకు వస్తుంది. సరే నెక్స్ట్కి వెళ్ళి. నెక్స్ట్ ఏంటి? మేడం వైపు అయిపోయింది కాదు, అదే ఫెంటాస్టిక్ 4. ఫెంటాస్టిక్ 4 నలుగురు ఉంటారా చెప్పరా? పవర్స్ తెలుసు. సరే పవర్స్ చెప్పు. ఒకడు రాక్ ఆడిపోయారు, థింగ్ ద థింగ్. ద రాక్ అంటే డ్వేన్ జాన్సన్. ఆడికాదు, ద థింగ్, మిస్టర్ ఫెంటాస్టిక్. ఇంకోడు ఫైర్ గార్డ్, ఆడిపోయారు ఏంటి? కొత్తోడు ఎవడు ఇప్పుడు దాంట్లో కాస్టింగ్? స్ట్రేంజర్ థింగ్స్ లో ఒకడు ఉంటాడు. నోవానా? స్ట్రేంజర్ థింగ్స్ ఎపిసోడ్ సీజన్ 4లో ఒకడు ఉంటాడు రా. అరే నువ్వు చూసినాడు ఒకడు ఉంటాడంటే నేను చూడను, నాకు ఎలా తెలుస్తుంది చెప్పు? వాడంట. వదిలే. జానీ స్టామ్. ఇంకోటి ఎవరో అమ్మాయి, దాని పవర్ అంటే నాకు ఇన్విజిబుల్ ఉమెన్. ఆ పేరే ఆ పవర్ రా. ఇన్విజిబుల్ ఉమెన్ వెనెసా కర్బీ తెలుసు. మిషన్ ఇంపాసిబుల్. ఇంకోటి ఏదో వచ్చిందిరా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, హాబ్స్ అండ్ షా గాడ్ చెల్లి. నువ్వు చూడవు కదా, అప్పుడే చెప్పాను, మళ్ళీ ఏంటి అడుగుతున్నావు? అదే ఆమె అంట. ఇవన్నీ రూమర్స్, ఐ మీన్ ఇంకా తేలిపోయింది, కానీ మార్వెల్ వాళ్ళు ఇంకా అఫీషియల్గా చెప్పలేదు. అంటే మనం ఊహించుకోవచ్చు ఇంక ఇదే జరుగుతుంది అని. మొన్నటి దాకా ఆడమ్ డ్రైవర్ని వేసారా, లైక్ ఆడమ్ డ్రైవర్ని అడుక్కున్నారంట డిస్నీ వాళ్ళు. దేనికోసం? మిస్టర్ ఫెంటాస్టిక్కి. ఆడవిడ అసలు అది కదా ఫస్ట్ క్వశ్చన్, మరి దేనికోసం? ఆడమ్ డ్రైవర్ రా, 65 డైనోసార్. తెలుసు కదా, లాంగ్ హెయిర్. వాడిని అడుక్కున్నారంట, ఇంకమ్మ చేయి మామ ప్లీజ్ మామ అని చెప్పి. ఆడే బాగుంటాడేమో రా. అదే పెద్రో పాస్కల్ కన్నా. నాకు కూడా అది అనిపించింది. వాడు ఇట్లా చీప్ సినిమాలన్నీ నేను చేయను, నేను డైనోసార్. వీళ్ళు కలుస్తారా? ఎంసీయూ ఇది కలుస్తారు. ఎంసీయూలో వీళ్ళు కలవాలి, ఆ యూనివర్సే. అరే ఏదేదో జరుగుతుందిరా, క్యాంగ్ లేపేశారంట మోస్ట్లీ. దేంట్లో? సీక్రెట్ వార్స్లోనా? మొత్తానికి లైక్ యూనివర్స్లో లైక్ యాక్టర్నే తీసేశారంట. తీసేస్తారు, కానీ సడన్ గా అబ్రప్ట్ గా తీయలేరు కదా. సీక్రెట్ వార్స్ లో ఉంటాడు పక్క. అదే నువ్వు లోకి చూస్తే అర్థమే చేస్తుంది. లోకి ఎండింగ్ లో ఎట్లా అంటే లైక్ వీడు స్టోరీ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు, లైక్ వాడికి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్. వాడే కదా మెయిన్ క్యారెక్టర్, ఇక్కడ నుంచి నెక్స్ట్ మొత్తం అన్నట్టు చూపిస్తారు కదా. అదే లోకి సీజన్ 2 ఎండింగ్ లో వాడి కంక్లూజన్ అయిపోద్ది, లైక్ వాడి స్టోరీ నీట్గా ఎండ్ అవుతుంది. ఇప్పుడు డూమ్ అన్న అంటున్నారు, డూమ్ అన్న
అరే పర్సనల్ లైఫ్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందిరా మార్వెల్. అదే ఏది వాడొక్కటేగా, పేరు జానథన్ మేజర్స్. వాడే ఇంకా నెక్స్ట్ మెయిన్ విలన్ అనుకున్నా థానోస్ తర్వాత. మార్వెల్ కూడా అదే అదే అవెంజర్స్ కాంగ్ డైనాసిటీ అని టైటిల్ పెట్టారు. తీసేసారు. అది ఉండదా ఇప్పుడు? మోస్ట్లీ ఇవన్నీ లైక్ మోస్ట్లీ రూమర్స్ అని కూడా అన్నాను. అరే పర్సనల్ లైఫ్ వల్ల మొత్తం యూనివర్స్ ఎఫెక్ట్ చేసి పడేస్తారు. ద డూమ్ డైనాసిటీ అని పెడతారంట. చెత్తలా ఉంటుంది. అరే ఏదో డూమ్ సంబంధించిన పేరు పెడతారు. ఆ డైరెక్టర్ కూడా వెళ్ళిపోయాడంట ఫస్ట్. డాక్టర్ డూమ్ పవర్ ఏంటి తెలీదన్న. ఇప్పుడు దాకా రాడ్ సినిమాలో వచ్చాయి డాక్టర్ డూమ్. ఆడిని విలన్ ఏంట్రా? డాక్టర్ డూమ్ చాలా మంచి క్యారెక్టర్ చెప్పాలంటే. సీక్రెట్ వార్స్లో మెయిన్ డాక్టర్ డూమే కామిక్స్లో. ఓకే అయితే పర్లేదులే, కామిక్స్ బట్టి తీసినా పర్లేదు. సినిమాలు అన్ని రాడ్లే వచ్చేవాడివి అన్ని. అందుకే కామిక్స్లో స్ట్రాంగ్ అనుకుంటా తన క్యారెక్టర్. కామిక్స్లో చాలా స్ట్రాంగ్. లైక్ తాను వచ్చిన ఒక ఆట ఆడిస్తాడు. బచ్చా అక్కడ రా నువ్వు అంటాడు, క్యూట్గా పిల్లలరా మీరు అంటాడు. అలాగా అదే వాడిని క్యాస్ట్ చేయలేదు అనుకుంటా. ఇంకా ఈ వీక్ వచ్చేస్తుంది మోస్ట్లీ క్యాస్ట్ డాక్టర్ డూమ్ క్యాస్టింగ్ కూడా. ఫ్యాంటాస్టిక్ ఫోర్ వస్తున్నారు కాబట్టి డాక్టర్ డూమ్ వస్తాడు, అదైతే పక్కా. కానీ డాక్టర్ డూమ్ మెయిన్ విలనా కాదా అని చెప్పి తెలియదు. ఇంకా మోస్ట్లీ ఉంటాడు. ఓకే. అవెంజర్స్ 5-6 పేర్లు పెట్టారు కదా, లైక్ ప్లాన్ చేశారు కదా. దాంట్లో 5కో 6కో తెలియదు. కానీ ఇతను డైరెక్టర్ షాంగ్‌చి డైరెక్టర్ ఒక దానికి. ఓకే. అతను కూడా వెళ్ళిపోయాడు. ఇంకెందుకు ఎంసీయూ ఎందుకు ఏం చేస్తారు పాపంరా. వాళ్ళు క్వాలిటీ ఉంచి క్వాంటిటీ తగ్గించాలిరా. నెలకొకటి రిలీజ్ చేస్తున్నారు సిరీస్ మూవీ ఏదో ఒకటి. అలా చేస్తే తగ్గిపోయింది క్వాలిటీ చాలా. వద్దులే ఇంకా ఎంసీయూ గురించి. ఈరోజు ఎంసీయూ పోస్టర్ కూడా తీసాం. ఎందుకు తీసామో యాక్చువల్లీ ఈ పోస్టర్లు అన్నీ లాస్ట్ వీడియోలో మీరు చూస్తుంటే ఏంట్రా లాస్ట్ వీడియోలో అంత బాగుంది ఇప్పుడు ఏంట్రా ఎలా ఉంది అనుకుంటే అవన్నీ పడిపోయాయి అనమాట. తొక్కలో డబల్ సైడ్ టేప్ కొట్టుకొని వేసాము. పొద్దున్న వేసేదానికి అన్నీ పడిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వీడియో కోసం మీకోసం పాపం మీరు ఒట్టిగాడిని ఏం చూస్తారని చెప్పి 4 పోస్టర్లు అలా అతికిచ్చాం. టెంపరీ అది మొత్తం అంటే అతికిస్తాం అనుకున్నాము కానీ టేప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ చూడండి. అరే ఏం పాడ్కాస్ట్. పోస్టర్లు ఏంటో చూడాలంటే బ్యాక్గ్రౌండ్ చూడడానికి నెక్స్ట్ వీక్ చూసి తెలుసుకోండి. ఏదో సరదాగా ఉంది ఈరోజు మొత్తం. అది ఈరోజు మూడు బాగుంది ఫుల్ చిల్లుగా. అదే నాకు నిద్ర వస్తుంది మధ్యలో ఆవలిస్తున్నా. ఓడిన్ లేదురా ఈరోజు. అరే అవునరా ఓడిన్ లేదు. సరేలే ఓడిన్ ఉంటే మనల్ని డామినేట్ చేస్తుంది. ఆవలిస్తూనే ఉంటుంది కానీ మనం డామినేట్ చేస్తుంది. అది ఒక లుక్ వస్తుంది స్టేర్ ఇలా కెమెరాలోకి. ఈరోజు సైక్ చేయను దాన్ని ఇక్కడ వస్తే ఇక్కడ ముందులో కూర్చోబెడేస్తుంది తీసుకొచ్చి. ట్రైలర్లు అయితే అయిపోయినాయిరా. సినిమాల విషయం వద్దాం. సినిమాలు మన డేవిడ్ ఫించర్ అన్నది ద కిల్లర్ అని ఒక సినిమా వచ్చింది. మైకిల్ ఫాస్బెండర్ పేరు బాగానే గుర్తుపెట్టుకున్నావురా. అరే నాకు ఇష్టం రా. మ్యాగ్నెటో. ఆడు మ్యాగ్నెటోనా? ఓకే. అక్కడ బాల్కనీ ఉంది అలా దూకి అవసరమా? అరే మ్యాగ్నెటో తెలీదారా? అరే మర్చిపోయాను రా. నీకు యాక్టర్స్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? అరే ఎక్స్పెన్ సినిమాలు చూస్తున్నా. మ్యాగ్నెటో ఎవడో తెలుసు కదా. తెలుసు. వాడే దీంట్లో మెయిన్ హీరో. ఓకే. ద కిల్లర్ అంటే బేసిక్గా నేను ఇప్పుడు నాన్ స్పాయిలర్ రివ్యూ చెప్తాను. లైక్ వీడు ఇంకా సినిమా చూడలేదు కాబట్టి నాన్ స్పాయిలర్ చెప్తాను. దాని తర్వాత స్పాయిలర్స్ మనం మాట్లాడుకుందాం. వీడు చూడడు సినిమా నాకు తెలుసు. నాన్ స్పాయిలర్ ఏంటంటే వాడు బేసిక్గా కాంట్రాక్ట్ కిల్లర్ రా. ఫస్ట్ సీన్ సూపర్ ఉంటుంది రా. మనిషి మాట్లాడు. మనిషి లైక్ వాడి డైలీ టాస్క్ చేస్తూ ఉంటాడు. యూట్యూబ్లో చూస్తాడు వాడు డైలీ మార్నింగ్ రొటీన్ అని చెప్పి. అలా వాడు మార్నింగ్ రొటీన్ చేసుకుంటూ ఉంటాడు. వెనకాల నరేషన్ వస్తుంది. సూపర్ ఉంటుంది ఆ సీన్. అది సూపర్ ఉంటుంది. వాడు ఏంటంటే కాంట్రాక్ట్ కిల్లర్ రా. వాడు ఒక మనిషిని చంపేదానికి ఏమేమి ప్రిపరేషన్ తీసుకుంటాడని చెప్పి చూపిస్తారు ఫస్ట్ సీన్ మొత్తం. ఒక 20 అంటే మిషన్ లేకపోతే వాడి లైఫ్ గురించా లేకపోతే స్పెసిఫిక్ మిషనా? ఒక స్పెసిఫిక్ మిషన్ వల్ల వాడి లైఫ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, మిషన్ దాని రిపర్కషన్స్ ఏంటని చూపిస్తారా? ఓకే. వాడు అసలు చాలా ఎక్స్పీరియన్స్ అనమాట రా. లైక్ చాలా కాస్ట్లీ కూడా. వాడిని హైర్ చేసుకోవాలంటే చూస్తే అర్థమైంది. వాడిని హైర్ చేసుకోవాలంటే వాడు చాలా రెస్పాన్సిబుల్గా లైక్ ఒక్క మనిషిని చంపాలంటే 30 days వాడు ఫాలో అవుతాడు. వాడు చేసే పనులు ఏంటి, వాడు ఎక్కడ ఉంటాడు, వాడు వెళ్ళే ప్లేసెస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళి చంపితే దొరకం మనము అని చెప్పి రోజుకు ఫోన్ కొంటాడు పడేస్తాడు. అంత ప్రొఫెషనల్. అట్లా
వీవర్క్ తెలుసు కదా, ఒక అబాండెండ్ వీవర్క్ ఆఫీస్లో ఉంటాడు. లైక్ వాడి స్టే అది. ఓకే. బెడ్ వేసుకొని పడుకుంటాడు. పొద్దున్న 5 o'clock అలారం పెట్టుకొని నీట్ అన్ని ప్రెసిషన్తో ఉంటాయి వాడికి. అలారం పెట్టుకుంటాడు. షూట్ చేసేటప్పుడు హార్ట్ బీట్ సెన్సార్ పెట్టుకుంటాడు. 60 తక్కువ ఉంటేనే షూట్ చేయాలి, 60 కంటే ఎక్కువ షూట్ చేయకూడదు అని. వీడి తక్కువ ఉండాలా ఎందుకంట? అప్పుడు ప్రశాంతంగా ఉంటాడు అని. అంటే యాంగ్జైటీలో టార్గెట్ హిట్ అవ్వదు అని. ఓకే, కామ్గా ఉండడానికి. 110 ఉంటుంది. వెయిట్ చేస్తాడు 60 అవుతుంది, ఫట్ మనకు తెలుస్తాడు. బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుంటుంది రా. ఆ తర్వాత సినిమా లైక్ చూసేదాన్ని చాలా బాగుంటుంది రా. డేవిడ్ ఫించర్ సినిమాలని సినిమాటోగ్రఫీ అంటే రియల్ లైఫ్ లాగే ఉంటుంది అని చాలా బాగుంటుంది. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు కాలేజా అనుకో, కాలేజా కూడా చూసేదానికి బాగుంటుంది. చూసేదానికి బాగుండే సినిమా ఎవరిని పాతది. సరే బాహుబలి అనుకోరా, చూసేదానికి చాలా బాగుంటుంది సినిమాటోగ్రఫీ అయినా. కానీ లైక్ దిస్ కెనాట్ హ్యాపెన్ ఇన్ రియల్ లైఫ్ అని నీకు తెలుసు. అది ఎట్లా అంటే రియల్ లైఫ్ సినిమాలు కొన్ని ఉంటాయి. మనమంతానేనా మోహన్ లాల్ది అంటే చాలా రియలిస్టిక్గా చూపిస్తాడు కదా, కానీ అది అంత ప్రొఫెషనల్గా అనిపించదు, ఫోన్తో రికార్డ్ చేసినట్టు. లైక్ ఆ ఫీలింగ్ వస్తుంది. ఇది అలా కాకుండా రియల్ లైఫ్ని చాలా బాగా చూపిస్తాడు డేవిడ్ ఫించర్. వీడు ఎట్లా అంటే 50 పాస్పోర్ట్స్ ఉంటాయి. జాన్ విక్ గాడ్ ఇట్లా అంటే పగలు కొడతాడు, గన్లు వస్తాయి, అన్నకి పాస్పోర్ట్లు వస్తాయి. ఓకే. అంటే వీడు డైరెక్టర్ జాన్ విక్ డైరెక్టర్ తెలుసు. జాన్ విక్ అంత బ్రూటల్ కాదు. డేవిడ్ లీచ్ LEICH ఏదో అట్లాంటిది. డేవిడ్ లీచ్, డేవిడ్ ఫించర్, ఇంకోటి ఎవడు ఉన్నాడు. వీడు ద కిల్లర్ డేవిడ్ ఫించర్ రా. ఫించర్ అవును. జాన్ విక్ డేవిడ్ లీచ్, ఇంకోటి ఎవడు డేవిడ్ లించ్. వాడు మోసలాడు. ఆడికి మన ఆడు తెలియదు నాకు చిన్నప్పుడు. వాడు వీడిద్దరు తెలుసు నాకు. డేవిడ్ లీచ్ది ఫాల్ గై నెక్స్ట్. ఈడిది ఫించర్ ఏమో బాయ్ సినిమాలు తీయడం మానేస్తున్నాడు. ఇంతకు ముందు సినిమాలో ఇది ఫైట్ క్లబ్ ఏడిదేనా? ఇందాక చెప్పావు కదా. నాకు ఫైట్ క్లబ్ చాలా ఇష్టం యాక్చువల్గా. పోస్టర్ పెట్టాలి, మర్చిపోయాను కానీ అసలు ఆ ట్విస్ట్ ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. 1 నేను ఒక్కనే ట్విస్ట్ అది. అలాంటిదే. అరే 1 నేను ఒక్కనే కూడా పెట్టచ్చురా. Who are you? అది ఎక్కడున్నాము? అదే రా టేకింగ్. అరే ఈ పోస్టర్లు చూస్తూ ఉండొచ్చురా, ఎంత బాగుండో. చెప్పు. ఈ టేకింగ్ అంతా బాగుంటుంది కానీ బోర్ కొట్టింది మరి సినిమా. ద కిల్లర్ ఎంతసేపు డ్యూరేషన్? 2 hours. 2 hours మూవీ బోర్ కొట్టిందంటే అంటే వాడు ఎలా అంటే, సరే ఇప్పుడు స్పాయిలర్స్కి వద్దాము. ఈసారి టైం స్టాంప్ పెట్టాలి, లాస్ట్ వీడియోలో పెట్టలేదు. సరే టైం స్టాంప్ పెడతా. ఏంటంటే అన్న 1/2 an hour ప్రెసిషన్తో షూట్ చేస్తాడా, ఆ పర్సన్కి తగలకుండా ఇన్నోసెంట్ పర్సన్కి తగులుతుంది. 60కి వచ్చిన తర్వాత కూడా వాడు ఇలా అని చెప్పి పారిపోతాడు అక్కడి నుంచి. ఇంకా నేను సర్దేసుకొని పారిపోతాడు. హెల్మెట్ అక్కడక్కడ పడేసి లైక్ స్కూటీలో వెళ్తాడు, స్కూటీ పార్క్ చేస్తాడు, ఎక్కడో పార్క్ చేస్తాడు, హెల్మెట్ ఎక్కడో పడేస్తాడు, ఫోన్ తొక్కి ఎక్కడో పడేస్తాడు, ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి డైరెక్ట్గా ఏదో చిన్న లైక్ లాడ్జ్ లాగా వెళ్ళి వీటికి బట్టలన్నీ మార్చేసుకొని షేవింగ్ చేసుకొని నీట్గా రా. వాడు లైక్ బాత్రూమ్ బ్రష్ చేసి ఊస్తాడు కదా, ఊసినా కూడా వాడు DNA ఏం రాకూడదని ఏదో స్ప్రే కొడతాడు బేసిన్ మొత్తం. అదే ఏమీ క్లూస్ లేకుండా అలా ఒక పాస్వర్డ్ పెట్టుకుంటాడు, వెళ్తాడు ఆ ఊరికి. వాళ్ళ ఇల్లు ఉండే ఊరికి వెళ్ళిపోతాడు. వాళ్ళు స్పెయిన్ అనుకుంటా. ఓకే, ఏదో అట్లాంటి ఊరే. వాడు చేసే మిషన్ ఎక్కడ? US అమెరికాలోనా? ఫ్రాన్స్. ఓకే. అక్కడ ఒక పెద్దని చంపాలి, చంపడు. వీడికి కాంట్రాక్ట్ ఇచ్చినాడు, రా నేను చూసుకుంటాను నిన్న అని చెప్పి కాల్ పెట్టేస్తాడు. లైక్ వీడికి కాంట్రాక్ట్ ఇచ్చినాడు. ఓకే, తప్పు చేసావా అలాగా. సో వీడు ఇంటికి వెళ్తాడు, వాడి ఇంటికి వెళ్తే వాళ్ళ వైఫ్ని మాస్గా ఆల్మోస్ట్ లైక్ చాలా బ్రూటల్గా ఉంటుంది రా, ఆమె చావు బతుకుల్లో ఉంటుంది. ఓకే. అది అప్పుడు హాస్పిటల్లో చేర్చి ఇంకమ్మా ఎవడరా నా ఫ్యామిలీ జోలికి వచ్చిందని చెప్పి ఇంకా వాడి ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ వైఫ్ని వాడి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు ఉండరు ఇంట్లో. ఓకే. లైక్
వాళ్ళకి తెలిసిపోద్దా, కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి తెలిసిపోద్ది ఇలా మిస్టేక్ అయింది అని అంతా. అది ట్విస్ట్ ఆగు. అదే వాళ్ళ వైఫ్కి అరే ఇంక సినిమా నాకు చెప్పను నువ్వు చెప్పేస్తావా మొత్తం? లాస్ట్లో చెప్తారా? ఓకే. లైక్ తెలిసిపోద్ది వాడు వైఫ్కి ఏదో అయ్యింది అని. లైక్ బాత్రూమ్ అంతా బ్లడ్ ఉంటుంది, హాల్ రూమ్ అంతా ఏదో పడేసి లాక్కి వెళ్ళినట్టు అలా ఉంటుంది. అప్పుడు వెళ్తే హాస్పిటల్లో వాళ్ళ వైఫ్ని అడ్మిట్ చేసి ఉంటారు. అప్పుడు అని చెప్తుంది, ఇట్లా ఇద్దరు వచ్చారు బాగా చేశారు నన్ను, నువ్వు వాళ్ళని వేసే వెళ్ళి అని చెప్తే అన్న అన్ని ఊర్లో తిరుగుతాడు. ఆ తిరిగే ప్రాసెస్ బోర్ కొట్టింది. ఆ కాంట్రాక్టర్ని పట్టుకోవడానికి. అక్కడ దాకా సినిమా బాగుంటుంది రా. అరే అయినా ఇంత చిన్న ఆ తప్పుకి ఫ్యామిలీ జోలికి ఎందుకు వస్తాడు రా కాంట్రాక్టర్? కానీ కాంట్రాక్టర్ ఎట్లా అంటే లైక్ ఏంటంటే వాడికి మన హీరో తెలియదు ఎవడో, వాడు వేరే బ్రోకర్తో అరేంజ్ చేసి ఇక్కడ మా తెలిసినోడు ఒకటి ఉన్నాడు మోసగేస్తాడు అందరినీ అని చెప్పి మాట్లాడతాడు. సో లైక్ మెయిన్ కాంట్రాక్టర్కి దాన్ని ఏమంటారా, కాంట్రాక్టర్ అన్నట్టు మెయిన్ పర్సన్ ఏమంటారు అరే కొనేవాడిని ఏమంటారు రా, ఒకడు ఉంటాడా వాడు మైకిల్ ఫాస్బెండర్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. సో ఏంటి వీడేళ్ళు చెప్తాడు, ఇంకమ్మ మావాడు మీడియేటర్ ఉంటాడు, ఇంకమ్మ మావాడు మిస్ చేశాడు మావాడు అని చెప్తే, సరే లైక్ వీడికి సంబంధం లేదు కదా, సరే ఎవిడెన్స్ అంతా లేకుండా క్లియర్ చేసాడు మొత్తం అంటాడు. సో ఈ అన్న ఏమనుకుంటాడు, అన్నని వేసేయాలని చెప్పి వెళ్తాడు. ఆడ ఎలా అర్థం చేసుకుంటాడా, లైక్ డైరెక్ట్ మీనింగ్ అదేనా? కానీ నేను చెప్పే సీన్ సినిమాలో ఉండదు, కానీ మీనింగ్ అలా మీనింగ్ అది. వీడికి సంబంధం లేదు, వీడు ఎవడో కూడా లైక్ వీళ్ళిద్దరు కలిస్తే వీడికి తెలియదు, వీడికి తెలియదు. ఓకే అలాగా మొత్తం మీడియేటర్ లాస్ట్ లో అంతా డాట్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఈ అన్న దగ్గరికి వెళ్తాడు. ఇంకమ్మ నిజం చెప్పు, నేను నీకు తెలియదు కదా, నన్ను ఎందుకు వేసావు అంటాడు. ఆడనేలే కాదు ఫ్యామిలీ ఎఫెక్ట్ చేశాడు. అదే వాడిని వేసేదానికి వెళ్తారు, వాడు ఉండడు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. లైక్ అరే నిజంగా దండం రా దూతా, నాకు నువ్వు ఎవరో తెలీదు, నా మీనింగ్ కూడా అది కాదు, నేను చెప్పింది కూడా అది కాదు, నాకు నువ్వు ఎప్పుడో, నాకు నీతో పగేం లేదు భయ్యా, వెళ్ళిపో భయ్యా ఎక్కడి నుంచి చంపకుండా ప్లీజ్ అంటాడు. కొంచెం డబ్బులు సెటిల్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు అన్న డైలాగ్ వేస్తాడు లాస్ట్లో, నెక్స్ట్ టైం నా ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూసినా నేను ఎలా చంపకూడదు అలా చంపుతాను బాలయ్య బాబు లాగా. అంటే డైలాగ్ మాస్గా చెప్తాడు భయ్య మైకిల్ ఫాస్బెండర్ మటుకి, ఎలా చంపకూడదు అలా చంపుతా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఓకే. బ్లాక్ షీప్ డైరెక్టర్ బై డేవిడ్ ఫించర్. అదే మూవీరా? అదే భయ్య కొంచెం అదే ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది, లైక్ వాళ్ళ వైఫ్ హాస్పిటల్ దాకా బాగుంటుంది. తర్వాత అన్న అందరినీ కనుక్కోను, ఇంకమ్మ నీకు వీడు తెలుసా వెళ్ళి మళ్ళీ వదిలేసి వచ్చేస్తే ఏం బాగుందిరా, అండ్ ఫ్లోలో వేసేసి ఉంటే బాగుండేది. లైక్ బిలియనర్ కదా, లైక్ బిలియనర్ని చంపితే దేర్ విల్ బి సమ్ ఇట్ విల్ ఎఫెక్ట్ హిస్ లైఫ్ కదా, కామ్గా వెళ్ళిపోలేడు కదా వాడు లైఫ్కి. సో వాడిని చంపకుండా వాళ్ళతో డీల్ పెట్టుకుంటాడు. ఓకే. అన్న ఎంత బ్రూటల్ అంటే వీళ్ళ ఫ్యామిలీకి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు, జస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు అంతే కదా, ఎవరు చనిపోరు కదా. ఆమె అయితే మళ్ళీ హ్యాపీ ఎండింగే చూపిస్తారు. కానీ బేసిక్గా సినిమా థీమ్ ఏంటంటే వీడు చాలా డిసిప్లిన్, చాలా మిషన్ గురించి అన్ని జాగ్రత్తగా చూస్తాడు. వీడిని స్పెషల్ అనుకుంటున్నారు మీరు, కానీ వీడు మనలాంటోడే అని చెప్పి సినిమా. నేను చూడండి రా, ఫస్ట్ హాఫ్ చూసి వదిలేస్తాను సినిమా. నేను మామూలుగా మూవీ స్టార్ట్ చేస్తే ఫస్ట్ హాఫ్ చూస్తే నేను కంటిన్యూ చేయాలనిపిస్తుంది. 2 hours దగ్గర చూసేద్దాం ఎప్పుడో రోజు ఎలాగో నెట్. అరే దాని ఇంట్రో కూడా ఏదో వెబ్ సిరీస్ ఇంట్రోలా వస్తుందిరా, సినిమా ఇంట్రోలాగా ఉండదు. వెబ్ సిరీస్ ఫాస్ట్గా ఇంట్రోలో ఒక ఫోటో చూపించి ఒక పర్సన్ పేరు, ఒక ఫోటో చూపించి ఒక పర్సన్ పేరు, అలాగుంటుంది అది. అరే వెబ్ సిరీసా అని నేను చూసా, లైక్ గూగుల్లో లిటరల్గా చూసా అది వెబ్ సిరీసా సినిమానా అని టైటిల్స్ చూసి, లైక్ వీక్లీ 1 episode అట్లా వస్తుందా ఇది ఏంటి అని. ద కిల్లర్ అంటే సింపుల్గా ఉంది, లైక్ ఉండదు కదా మూవీ. చూసా అమ్మ వెబ్ సిరీసా లేకుంటే ఏంది ఇది, ఇంట్రో లైక్ ఫాస్ట్గా అయిపోయింది ఇంట్రో, పేర్లన్నీ పడిపోయాయి, హీరో కూడా వచ్చాడు, లైక్ సమ్ 2nd episode 3rd episode సీన్ లాగా ఉంది అది. అంటే అర్థమవుతుంది కదా నేను చెప్పేది, అలా కాదు సినిమానే అంట. ఫైట్ క్లబ్ చాలా బాగుంటుంది భయ్య దీన్ని కంపేర్ చేస్తే. ఏమో భయ్య ఈ మధ్య అందరూ లెజెండ్స్ రాడ్లు తీస్తున్నారు భయ్య. జేమ్స్ కెమెరాన్ కాదులే, ఇంకా లోకేష్ కనకరాజు అంటున్నా. ఏం రాడ్రా పాపం లియోకి వేసుకుంటున్నా వాడిని.
అసలు నథింగ్ రా లియో విక్రమ్కి ఖైదీ కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఏంటి ఖైదీ 2 డ్రైవర్ 171 అది ఎల్సీయూ కాదా? కాదంటాడు. ముందు రోజు వచ్చి ట్వీట్ పెడతాడు, హాయ్ ఫ్రెండ్స్ వాచ్ విక్రమ్ అండ్ ఖైదీ 2 అంతేగా. లియోకి పెట్టాడా? అలాగా పెట్టలేదు. పెట్టాడా? విక్రమ్కి ఖైదీ అని చెప్పాడు. విక్రమ్కి ఖైదీ అని చెప్పాడు, లియోకి పెట్టలేదు అనుకుంటా. లియో రిలీజ్ అయిన తర్వాత ఏదో పెట్టాడు సంథింగ్ ఎల్సీ రిలేటెడ్ అని. ఆడు ఏమనుకుంటాడు నాకు అర్థం కాదు. ఆడు లియో వచ్చింది షో మార్నింగ్, రిలీజ్ అయిన రోజు మార్నింగ్ వచ్చింది, ఆఫ్టర్నూన్ కల్లా చెప్పేస్తున్నారు అందరూ. ఆడే చెప్పేస్తున్నాడు స్పాయిలర్స్. మరి ఇంకా అంతేగా. కాదురా, అందరు చూసేస్తారేంట్రా? నీకు తమిళనాడు సీఎం తెలుసా? సగం మంది 4-5 days తర్వాత చూడడం మొదలు పెడతారు. తమిళనాడు సీఎం కొడుకు తెలుసా? తెలియదు. హీరోలా చేస్తూ ఉంటాడు కదా కొన్ని సినిమాలు. లైక్ ఫేస్ చూపిస్తే గుర్తుపడతారు. ఫేస్ చూపిస్తే ఏదో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ స్టాలిన్ వాళ్ళ నాన్న అనుకుంటా. వాడేనా ఏమో సమ్ స్టాలిన్. అతను ఏం చేసి ట్విట్టర్లో పెట్టాడు హ్యాష్ ఎల్సీ అని రిలీజ్ అవ్వకముందే. సినిమా సూపర్ చింపేశారు, #LCU #లియో అని పెట్టాడు. సరిపోయింది. ఎంతసేపు ముందు తెలీదురా. రిలీజ్ డేట్ రోజు రిలీజ్ డేట్ ముందు రోజు పెట్టాడు. ముందు రోజు అనుకుంటా. ఫాలోవర్స్ తగ్గిపోయి ఉంటారులే బానే. ముందు రోజు ఎందుకంటే నేను ఫస్ట్ తగ్గారా ఫాలోవర్స్? తెలీదు భయ, నేను ఫాలో అవ్వను. నేను అవి స్క్రీన్ షాట్ తీసి మీమ్స్లో పెడతారు కదా, అవి మీమ్స్ చూసాను నేను. ఈరోజు బాగా అవలెంతలు వస్తున్నాయి ఏంటో నాకు రావరా, నీకు వస్తాయి. వీడియోలో వద్దు, తిట్టకు. నెక్స్ట్ ఈ వీడియోకి మూవీస్ ఏం చూడలేదురా. మూవీ ఏం రాలేదు. జిగర్తండ చూద్దాం నువ్వు టైగర్ 3 చూస్తాను లాస్ట్ వీడియోలో, లాస్ట్ మండేలో. థియేటర్లో చూసే అంత మూవీ కాదంట అది. నార్మల్గా అయితే వాళ్ళు కమెంట్లు పెడితే మనం కమెంట్స్లో మీరు ఏదైనా క్వశ్చన్స్ పెట్టారనుకోండి, లైక్ ఏదైనా మూవీ రికమెండేషన్స్ అయినా మీరు చెప్తే మేము అది చూసి మీకు రివ్యూ ఇస్తాము. లేదంటే పాత సినిమాలు ఏదైనా లైక్ ఇలాంటివి ఏమన్నా గురించి మాట్లాడమంటే స్పెసిఫిక్గా మాట్లాడతాము. పాత సినిమాలు మాకు దాంట్లో ఏం నచ్చింది అంటే మా బ్యాక్గ్రౌండ్స్ గురించి సమ్ క్వశ్చన్. బ్యాక్గ్రౌండ్ అంటే చదువు అవి కాదు, లైక్ హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు మూవీస్ లాగా. ఏదో మనం పెద్ద ఏదో క్రియేటివ్గా టెక్నికల్గా వర్క్ చేస్తున్నట్టు. మనం పీకేదే ఉండదు. ఫ్రైడే టికెట్ తీసుకుని వెళ్ళిపోయి వచ్చాడు. అది కూడా తక్కువ టికెట్ ప్రైస్ ఏ థియేటర్లో ఉంటే 3 దగ్గరలో వీక్ ఆ థియేటర్కి వెళ్ళి పార్క్ మంగళవారం పాయల్ రాజ్పూత్ బాగుందంటే 8.8 వచ్చింది. ఫస్ట్ డే సెకండ్ డేనా 8.8. పార్క్ దిల్ రాజా ప్రొడ్యూసర్ తెలియదు కానీ హీరోయిన్స్ తెలుసు. హవలింతలు వస్తున్నాయిరా ఈరోజు. హీరో పేరు చెప్పరా? కొత్తోడు హీరోయిన్ పేర్లు తెలుసు కానీ మెహరీన్ తెలుసు. ఇంకా ఎవరు? ఏదో ఆర్తో స్టార్ట్ అవుతుంది. కాదు దిల్లాన్ ఏదో కాదు. రుక్సర్ దిల్లాన్. అమ్మని రాడి సినిమాలే. ఇది బాగుంటది. నానితో వచ్చింది మూవీ. ఆయన అన్న ఏం మాట్లాడుతున్నావు అసలు? నానితో వచ్చిందంటే నాని నెక్స్ట్ మూవీ కాదు. నానిది ఒక మూవీ వచ్చింది డబుల్ రోల్. ఏంటి? కృష్ణార్జున్ యుద్ధం. ఉమెన్ ట్రాఫికింగ్ మీద వచ్చింది ఆ మూవీలో. ఉమెన్ ట్రాఫికింగ్ కాదు, నాకు ఆ సినిమా ఏం గుర్తులా. డబుల్ యాక్షన్ ఒకటి గుర్తుంది గట్టిగా. పాటలు కూడా బాగుంటుంది. ఎవడాడు? ఏమరా పాట? తమిళ. అవునా? ఓకే. ధ్రువ. హాయ్ నాన్న చూడాలి. ధ్రువ నక్షత్రం చూడాలిరా. నవంబర్లోనే వస్తుంది. ఈరోజు సప్తగిరి కాదు బే, సప్తగిరి అంట. సప్త సాగర దాటే సైడ్ బి. సప్త సాగరాలు దాటే సైడ్ బి. నేనేమన్నా అదే అన్నా కదా, కొంచెం అటు ఇటు సైడ్. చాలా బాగుంది, అది చాలా బాగుంది అంట. నేను చూడను, అస్సలు చూడను. నాకు అట్లాంటి సినిమాలు నేను 1 వచ్చాక ఓటీటీలో చూసుకుంటా. బాగున్నా నేను చూడండి భయ. నాకు చాలా రక్షిత్ శెట్టి ఇష్టం. నాకు డిప్రెషన్ వచ్చేస్తే భయ అట్లాంటి సినిమాలు చూస్తే. లాస్ట్ వీక్ చెప్పాను స్పష్టంగా, అలాంటి మూవీస్ చూడండి. లైక్ నువ్వు స్టోరీ చెప్పు నేను వింటా, కానీ చూడలేను నేను అలాంటిది. స్లో మ్యూజిక్ వస్తుంది, చాలా బాధేస్తుంది రా, చాలా బాధేస్తుంది భయ్యా. చూడద్దులే, ఓటీటీలో వచ్చాక చూసుకుందాం. చూడండి, నేను ఓటీటీలో కూడా. నేను ఓటీటీలో వచ్చేసాక 2 వచ్చాక అప్పుడు 2 కలిపి ఒకసారి చూసి. ఫస్ట్ చూడలేదు నువ్వు? సరే, అలవాటు అయిపోయింది. అదే మీరు కామెంట్స్ అని పెట్టండి. అప్పుడే అయిపోయిందా?
నువ్వు సగం ఆవలింతలేదు. అరే ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారా? నేనే మొత్తం చేశాను, నువ్వు నిద్రపోవాలి. ఏదో ఇటు ఒక్కడే చేయలేడు కదా, కొంచెం దాన్ని ఏమంటారు తెలుగులో? మద్దతు పొందేదానికి హెల్ప్. మద్దతా? తెలుగులో మద్దతా? తెలుగులో మద్దతు అందించడం అంటారు. అరే హిందీరా అది, ఏం మాట్లాడుతున్నారు? తెలుగులో అంటారా? ఏమోలే, మనకంత తెలుగు కూడా రాదు. ఈరోజు మనం మూడ్లో లేమురా. అరే ఒకటి దీని గురించి మాట్లాడదాం అనుకున్నా. టీఆర్ఎస్ కాంగ్రెస్ యాడ్లు చూసావా? లేదు. చూడలేదా? అరే నువ్వు యూట్యూబ్ ప్రీమియం తీసుకున్నావా? లేదు. మరి నీకు యాడ్లు రావా? రావు. వస్తాయి కానీ టీఆర్ఎస్ రావు. టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీస్ యాడ్లు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వస్తాయి. ఆ రోడ్ మీద స్పీకర్లు పెట్టుకుని వస్తారు కానీ యాడ్లు ఎందుకు వస్తాయి? యాడ్లు వస్తున్నాయి అందరికి. మా కాలేజ్ అంతా అదే మాట్లాడుకుంటున్నారు. లేదంటే నేను కొట్టి చూస్తానా కాంగ్రెస్ టీఆర్ఎస్ యాడ్లు. అసలు యాడ్లు సూపర్ ఉన్నాయి భయ్యా. ఒక్కొక్క చెప్పకు అంటే ఎలా ఉందో చెప్పు, డీటెయిల్గా మొత్తం చెప్పకలే. అలాంటి యాడ్లు రే లైక్ అట్లా పర్మిషన్ ఎట్లా ఎలా ఇస్తున్నారు అర్థం కావట్లేదు నాకు. ఇంత బ్రూటల్గా ఉందా రా అసలు. అది కూడా ఎలక్షన్స్ ముందు. లైక్ కాంగ్రెస్ వాళ్ళు అలా లైక్ టీఆర్ఎస్ పీపుల్ని కాదు డైరెక్ట్ కేసీఆర్ని వేసుకుంటున్నారు. ఆ యాడ్లు ఎట్లా ఉన్నాయంటే అలా అసలు చెయ్యొచ్చా? అదే నాకు అలా నాకు మైండ్ బ్లాక్ అయింది. నేను స్కిప్ కూడా చేయలేదు యాడ్. ఫుల్ చూసారా ఏం జరుగుతుంది, ప్రాంక్ ఇది ఏంది. లాస్ట్ దాకా చూస్తే థీమ్ మ్యూజిక్ వచ్చింది. మళ్ళీ టీఆర్ఎస్ యాడ్ ఒకసారి వచ్చింది. వాళ్ళు ఇంకో పార్టీ గురించి చూపించాలి, తాళాలు చూస్తారు. వాళ్ళు వీళ్ళు వేసుకుంటున్నారు కానీ వీళ్ళంతా బ్రూటల్గా వేసుకోలేదు భయ్య వాళ్ళు. అరే అలా మిగతా పార్టీని మన దానికోసం ప్రమోషన్ కోసం వాడుకోవచ్చా వాళ్ళని? అరే లైక్ చాలా డైరెక్ట్గా వాళ్ళని డిగ్రేడ్ చేయకూడదు కదా మిగతా పార్టీస్ని అలాగా. ఇప్పుడు నీకు ఒకప్పుడు పెప్సోడ్ అండ్ కోల్గేట్ యాడ్లు వచ్చేటివి, అవి పర్లేదు. ఆడి మర్సిడీస్ ఏదో వచ్చిందా, నెక్స్ట్ జీపే పేటిఎం యాడ్లు వస్తాయి. ఇలాంటివి పర్లేదు. అంటే ఎట్లా అంటే మీరు ఈ యాప్ వాడుతున్నారా, ఈ యాప్ వాడకండి, ఈ యాప్ వాడకని చూపిస్తారు. నాకు డైరెక్ట్గా వెళ్ళి కేసు తెచ్చి పట్ట అలా చెయ్యరు కదా. నాకు అర్థం కాలేదు హౌ ఇస్ దట్, వై ఇస్ దట్ అని. ఓకే, నాకు పర్మిషన్ ఎట్లా వస్తుంది వాళ్ళకి? అంటే వాళ్ళే పర్మిషన్ ఇస్తారా ఏమోరా. నాకైతే బుర్ర పాడైపోయింది. నేను స్కిప్ యాడ్ మెయిన్ వీడియో చూడడం మానేసి యాడ్ కోసం యాడ్ కోసం చూస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టి యాడ్ వచ్చింది. ఇంకేమన్నా ఈ వీక్ చూడు. ఇంకా అంతే అయిపోయింది. సో ఈ వీడియోకి అంతేనా? ఈ వీడియోకి అంతే. మీరేదన్నా ఈ వీడియో కల్లా లాస్ట్ వీక్ గ్యాప్లో మేము ఎక్కువ మూవీస్ కవర్ చేయలేకపోయాము. సో నెక్స్ట్ వీక్ కల్లా అట్లీస్ట్ రీసెంట్గా వచ్చిన 2 మూవీస్ ఒకటైతే చూసి చెప్తాము. ఒక్కటి కాదు, అట్లీస్ట్ 2 చూద్దాం. ఏ మూవీ? ఇద్దరం కలిసి 2 చూడొచ్చు. ఏ మూవీ? బాయ్స్ హాస్టల్ అయితే చూద్దాము. సరే, నెక్స్ట్ ఏదో ఒకటి ఈ వీక్ వచ్చింది. నెక్స్ట్ వీక్ బాయ్స్ హాస్టల్ చూసి చెప్తాము. కన్నడ సినిమా, కన్నడ తెలుగులో కూడా వచ్చింది, ఓటీటీలో కూడా వచ్చింది. ఇప్పుడు ఓటీటీ కాదు, ఓటీటీ ఈటీవీ విన్లో వచ్చింది. ఈటీవీ విన్లో వచ్చిందా? ఈటీవీ విన్ కన్నడ ఎవడు తీసుకుంటాడులే కానీ మా దగ్గర ఉండేది ఒకసారి. ఈటీవీ విన్ ఎవడు తీసుకుంటాడు రా? అప్పుడు ఈ సినిమా చూసాం, అడిసిస్ ఒక సినిమా ఉంటుందిరా, కామెడీ సినిమా, అమితుమి. బాగుంటుంది సినిమా. అది దానికోసం తీసుకున్నాను నేను ఈటీవీ విన్. దానికోసం ఈటీవీ విన్ తీసుకున్నావు నువ్వు? అంటే ఏవో చాలా ఉంటాయి, అప్పటికి మాకు నెట్ఫ్లిక్స్ లేదు, సో ఏవో సినిమాలు ఉంటాయి కదా అన్నట్టు తీసుకున్నాము. అది చూసేసా, ఇంకేం లేవు అక్కడ. 1 మంత్ కట్టి ఇంకా వదిలేసా. సరే, అది ఎందుకు మీకు తెలిసి ఎక్కడ దొరుకుద్దో దొరికేస్తుంది, అది చూద్దాం. నెక్స్ట్ వీక్ కల్లా చూస్తాం. మీరు కామెంట్స్ చేయండి గైస్, నాకు కొంచెం రీచ్ పెరుగుతుంది. కామెంట్లు రీచ్ కాదు మాకు, మీకు ఏ మూవీస్ అన్నా గురించి మేము మాట్లాడుకోవాలని ఏమన్నా చెప్పాలనిపిస్తే మీరు తప్పకుండా కామెంట్స్లో చెప్పచ్చు. సో ఏమైనా అడగండి కామెంట్స్లో, బూతులు తప్ప అన్నీ చెప్పండి అంతే. మేము మీకు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే అవి వీడియోలో అంట. అరే మరి కామెంట్స్ ఈ మధ్య ఎట్లా ఉంటున్నారా? టాక్సిక్ కామెంట్స్. మన వాళ్ళు మంచి వాళ్ళే, 2-3 చూస్తారు పాపం, మంచి వాళ్ళే. మనమే 2 సార్లు చూస్తాం అనుకో, డిఫరెంట్ అకౌంట్స్. కానీ అదే కామెంట్స్ పెడితే మేము మీ పేరు, మీ క్వశ్చన్ దాన్ని చదివి నీట్గా ఇద్దరం కలిసి ఆన్సర్ ఇస్తాం. ఓకే. అండ్ ఏమైనా సినిమా చూసి దాని గురించి చెప్పాలంటే, లేకపోతే మీరు సజెస్ట్ చేయాలనుకుంటే, అంటే ఏదైనా ర్యాండమ్ ట్రైలర్ వచ్చింది అనుకో, లేకుంటే ఏదైనా కాస్టింగ్ న్యూస్ మేము కవర్ చేయండి ఏమైనా ఉంటే తప్పకుండా మీరు కామెంట్స్లో చెప్పచ్చు. ఎనీథింగ్ రిలేటెడ్ టు మూవీస్, మాకు అవి ఇంట్రెస్ట్ కాబట్టి. ఈ వీడియోకి ఇంకంతే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. చెప్పరా శ్రీగాడ్ లాగా
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్. ఇది వద్దు, ఆగో ఇది కట్ చేద్దాం. సో ఈ వీడియోకి ఇంకంతే. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇంకా స్టార్టింగ్ వీడియోస్లో ఉన్నాం. ప్రతి మండే వీడియో వస్తుంది. ప్రతి మండే చేయాలి, తప్పదు, చేస్తాం. ప్రతి మండే వస్తుంది. వీకెండ్లో రికార్డ్ చేసి మండే కల్లా అప్లోడ్ చేస్తాం వీడియోస్. అంతే. బాయ్ గాయ్స్. దట్స్ ఇట్. బాయ్. బాయ్.